హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైపోయింది వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. ఇంకా ఈరోజైతే ఒక వీడియో తీద్దాము అని చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి నేను చేసే పనిలో, నేను చేసే వర్క్ మీద. నేను చేసే అంటే కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా నేను ఏం వర్క్ చేస్తాను అనేది. నేనైతే ఇంట్లోనే ఉంటూ ప్యాకింగ్ వర్క్ అయితే చేస్తానండి. అంటే వేరే వాళ్ళ ప్యాకింగ్ అయితే కాదు, నా ఓన్గా నేనైతే సరుకులు తీసుకొచ్చుకొని అవి ప్యాకింగ్ చేసి హోల్సేల్ షాప్లకు అయితే వేస్తూ ఉంటానన్నమాట. ఇదిగోండి ఇలా అయితే అట్టలకి పిన్నులు చేసి అన్ని సరుకులు అయితే ఇలా 5 రూపాయలవి 2 రూపాయలవి అయితే షాప్లకు అయితే వేస్తూ ఉంటానన్నమాట. ఇది నేను చేసే వర్క్ అనమాట. ఇంకా నేను చేసే వర్క్లో చాలామందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే మనకి అట్టలు ఎక్కడ దొరుకుతాయి, కవర్లు ఎక్కడ దొరుకుతాయి, సరుకులు ఎక్కడ దొరుకుతాయి అని. ఇప్పుడైతే నేను చెప్తాను చూడండి. మనకి కవర్లు, అట్టలు, మసాలాలు అయితే ఎక్కడ దొరుకుతాయంటే మనకి ఫస్ట్ అట్టలు అయితే మనకి పేపర్స్ దొరుకుతాయి చూడండి. పేపర్స్ సంబంధించినవి షాప్ అయితే ఉంటుంది. ఆ షాప్లలో అయితే మనకి ఖచ్చితంగా దొరుకుతాయి అట్టలు. పేపర్స్ అన్ని పేపర్స్ ప్రింట్ చేస్తూ ఉంటారు చూడండి. ఆ పేపర్స్ వర్క్ షాప్లలో అయితే మనకి ఈ అట్టలు అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనం ఇలా మసాలాలకి మసాలాలు ప్యాకింగ్ చేయాలి, దానికి సంబంధించిన అట్టలు అని మనకి ఫొటోస్ ఎలాగో ఉండింటాయి కదా, ఆ ఫొటోస్ తీసుకొని పోయి చూపించామంటే వాళ్ళ దగ్గర దొరుకుతాయి, ఇస్తారు. లేదంటే ఇక్కడ దొరుకుతాయని చెప్తారు, అక్కడికి వెళ్ళి అయితే మనం తీసుకొచ్చుకోవచ్చు. లేదు మనకి అలాంటి షాప్సే లేవు అంటే మనం ఏం చేయాలంటే మనకి బట్టల షాపులు ఉంటాయి కదా, బట్టల షాపులు కానీ బనియన్ సెంటర్స్ కానీ ఉంటాయి కదా, అక్కడికైతే వెళ్ళి మనకి వాళ్ళ దగ్గర అట్టలు ఉంటాయి. ఎందుకంటే శారీస్ వచ్చిన అట్టలు ఉంటాయి కదా, అవి బనియన్ సెంటర్స్లలో కూడా మొత్తం అట్టలు అయితే దొరుకుతాయి కదా, ఆ అట్టలు అయితే తీసుకొచ్చుకొని మనకి కావాల్సిన సైజెస్లలో మనం కట్ చేసుకొని అట్టలు అయితే ప్యాకింగ్ చేసుకోవచ్చు. ఈ శారీస్లలో కూడా అట్టలు వచ్చి ఉంటాయి, లోపల చిన్న చిన్న అట్టలు పెట్టింటారు కదా, ఆ అట్టలు కూడా మనకైతే యూజ్ అవుతాయి అన్నమాట. లేదు అంటే మనకి ఇట్లా హోల్సేల్ షాప్ అయితే ఉంటుంది, పేపర్స్కి సంబంధించినవి ప్రింటింగ్ వాటిలలో కూడా దొరుకుతాయి అన్నమాట. ఒకసారి వెళ్ళి కనుక్కోండి, అక్కడ దొరుకుతాయి, ఖచ్చితంగా దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి కనుక్కొని ఇలా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కవర్స్ అనమాట. కవర్స్ అయితే మనకి ఇవి పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్ అవి దొరుకుతాయి చూడండి. మనకి అన్నీ ప్యాకింగ్ కవర్స్ కూడా దొరుకుతాయి. ప్యాకింగ్ కవర్స్ కాదు, ఏమంటారు, మనకి కూరగాయలు అమ్మే వాళ్ళ కాడ దొరుకుతాయి కదా క్యారీ బ్యాగ్స్, అవి అమ్ముతారు చూడండి, వాళ్ళ కాడ దొరుకుతాయి అన్నమాట మనకి కావాల్సినవి. వీటిని ఏం కవర్స్ అంటే పీపీ కవర్స్ అనమాట. పీపీ కవర్స్ అంటే మనకి ఇస్తారు, మనకు కావాల్సిన సైజెస్లలో ఇస్తారనమాట. ఈ కవర్స్ వచ్చేసి సైజెస్ చాలా ఉంటాయి, పెద్ద సైజు చిన్న సైజులలో కూడా ఉంటాయి. మనకు కావాల్సిన సైజెస్ అయితే తీసుకొచ్చుకోవాలి. ఇంకా మనకి ఈ ప్యాకింగ్కి కావాల్సిన సైజెస్ వచ్చేసి 2x2, 2.5, 3x3, 3.5, లేదా 4, 5 ఇలా ఈ సైజెస్ అయితే మనకి కావాలి. 5 రూపీస్కి చేసేవి వచ్చేసి 3x3 కవర్స్ అండి. 2 రూపీస్కి వచ్చేసి 2x2 కవర్స్ అనమాట. ఇవైతే మనం తీసుకొచ్చుకొని ప్యాకింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఒకటి బిర్యానీ మసాలాది కూడా ఉంటుంది చూడండి, అది కూడా పెద్ద సైజెస్ అక్కడే దొరుకుతాయి అనమాట. పిపి కవర్స్ అంటారు వీటిని. అవైతే మనకి ఏమంటారు, పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, ఇస్తరాకులు అవి అమ్ముతారు చూడండి, అక్కడైతే దొరుకుతాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి ఒకసారి కనుక్కోండి, ఉంటాయి. క్యారీ బ్యాగ్స్ అవి కూడా అక్కడే దొరుకుతాయి, అక్కడ అడిగితే తెలుస్తుంది మనకి. లేదు మనకు అసలుకి దొరకలేదు అని అంటే మనకి కిరాణా షాపులు ఉంటాయి కదా, ఆ కిరాణా షాపులలో ఖచ్చితంగా క్యారీ బ్యాగ్స్ అయితే ఉండింటాయి. వాళ్ళ కాడి అడగండి, మనకి ఇక్కడ ఈ కవర్స్ ఎక్కడ దొరికాయి, మీకు ఎక్కడ తీసుకొచ్చారని అడగండి, వాళ్ళు చెప్తారు. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మసాలాలు అనమాట. మసాలాలు కూడా ఇక్కడ దొరుకుతాయి అంటున్నారు. మనకి మసాలాలు వచ్చేసి హోల్సేల్ షాప్సే ఉంటాయండి, మన కాడ ఉంటాయి. లేదు మీది సిటీ కాదు, మాకు అసలుకి హోల్సేల్ షాప్సే లేవు అంటే మనకి సిటీస్ ఉంటాయి కదా దగ్గరలో, సిటీస్ అక్కడైతే హోల్సేల్ షాప్స్ ఉంటాయి. ఒకవేళ హోల్సేల్ షాప్ లేకపోయినా ఒక పెద్ద కిరాణా షాప్ అయితే ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర అయితే కనుక్కోండి, ఇలా మేము ప్యాకింగ్ చేయాలి అనుకుంటున్నాము, మాకు కొంచెం తక్కువ రేటుకి ఇవ్వండి అని అడగండి. మనం అట్లా కిరాణా షాప్ల కంటే హోల్సేల్గా అమ్మే వాళ్ళ కాడ తెచ్చుకుంటేనే మనకైతే బాగా మిగులుతుంది. అక్కడ తెచ్చుకుంటే మనకి కొంచెం సరుకు బాగుంటుంది, మనకి తక్కువ రేటు పడుతుంది అనమాట. అప్పుడు మనం ప్యాకింగ్ చేసుకుంటే మనకి ఏమైనా మిగులుతుంది. లేదు అంటే ఆన్లైన్లలో ఇంకా తెప్పించుకోవాలన్నమాట. ఆన్లైన్లో మనకి ఒక యాప్ ఉంటుంది కదా, అన్ని సరుకులు దొరుకుతుంది. ఆ యాప్లో మనం సెర్చ్ చేసామంటే
మనకి దానికి సంబంధించిన అందరి డీలర్స్ నేమ్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది మొత్తం నంబరు, వాట్సాప్ అవన్నీ పంపిస్తారు. మన వాట్సాప్కి పంపిస్తారు వాళ్ళు. ఆ నంబర్లకి మనం కాంటాక్ట్ అయినామంటే మనకి కావాల్సినవి వాళ్ళు చెప్తారనమాట. క్యాష్ ఆన్ డెలివరీ ఉందా లేదా అలాంటివన్నీ చూసుకొని మనమైతే తెప్పించుకోవచ్చు. చాలా మటుకు జెన్యున్గా ఉంటారు, కానీ కొంతమంది ఫేక్ కూడా ఉంటారు. కానీ చూసుకోవాలి అవి కూడా. ఫేక్గా నేను కూడా ఒకసారి మోసపోయినాను అనమాట దాంట్లో చూసుకొని. ఆ యాప్ పేరు అయితే నాకు గుర్తుకొస్తలేదు. నేను కామెంట్ సెక్షన్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ దానికి సంబంధించినది పెడతానమాట. దాంట్లో వెళ్ళి చూడండి ఒకసారి. ఇంకా అవేనండి అట్టలు, మసాలాలు, కవర్స్, ఈ మూడైతే మనకి ఇక్కడ దొరుకుతాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మనం ఇలా ప్యాకింగ్ అయితే చేసుకొని హోల్సేల్ షాప్లకు అయితే వేసుకోవాలన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. ఈ బిజినెస్కి సంబంధించి అంటే ఈ వ్యాపారానికి సంబంధించింది ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పారంటే నేను ఇంకొక వీడియో అయితే తీస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. చాలా రోజులైతే అయిపోయింది వీడియోస్ అయితే తీయక. కొంచెం వర్క్, అలాగే పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయించాను. అందుకోసము నాకు కొంచెం కుదరలేదు. ఇంకా వీడియోస్ అయితే అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి.